కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమానికి మనం వెళ్ళిపోతాం. ఈ భూమి మీద ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమీ లేదు. ఎందుకు అక్కడ ఉంది చూసారా ఆవిడ ఫోటో, మదర్ తెరిసా, ఒక ఆడపిల్ల. ఈ వరల్డ్ వెల్ బీయింగ్ ఫౌండేషన్ చైర్మన్ ఫౌండరు ఒక ఆడపిల్ల. వాళ్ళకు పుట్టింది 3 ఆడపిల్లలు కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని అంశే. ఇప్పుడు వీళ్ళ గర్భవాసం నుంచి పుట్టుకొస్తున్న బిడ్డలు కూడా దేవుడు ఇవ్వబోయేటటువంటి గర్భఫలాలు. కాబట్టి ప్రతి ఒక్కరి జన్మ చాలా గొప్ప జన్మ. మంచోళ్ళని మాస్టర్లు ఏ విధంగా అనరో ఈ ప్రకృతి మానవుడికి పెద్ద మాస్టర్. చెప్పిన మాట వినే వాళ్ళను చక్కగా చల్లగా కాపాడుకుంటుంది. మేము ఇలా ఉన్నాం, మీరు అలా ఉన్నారు. ఇప్పుడు అమ్మ ఒక మాట చెప్పింది ఇందాక, మీ పిల్లలు కూడా మీరు బాగా చదివించగలిగితే, మీరు కండలు కరిగించి మీ బిడ్డలకు కొంచెం జ్ఞానం నేర్పించి కొంచెం చదువు చెప్పిస్తే మమ్మల్ని మించిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారో 10 ఏళ్ళ తర్వాత కనపడుతుంది, లేదా ఒక 20 ఏళ్ళ తర్వాత కనపడుతుంది. అటువంటి మంచి భవిష్యత్తు మీరు మీ పిల్లలకి ఇవ్వాలని ఈరోజు మాలాంటి వాళ్ళని ప్రేరేపించి నా జీవితం ప్రేమ సేవ అనే 2 కళ్ళు భావించి తను కుష్ఠవ్యాధి రోగులకి ఒకళ్ళు వాంతి చేసుకున్నారనమాట. భయంకరమైన దుర్వాసన. మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. అలాంటి దుర్వాసనలో కూడా ఆమె వేరే విదేశీయురాలైనప్పటికి కూడా మన దేశానికి వచ్చి కలకత్తాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించింది. కుష్ఠవ్యాధి మనం అసలు పట్టుకోవడానికి కూడా జూగుచ్చబడతాం, అసహ్యపడతాం. అలాంటి వారికి కూడా దగ్గరుండి సేవలు చేసి వాళ్ళు వాంతి చేసుకుంటే దోసిలు బట్టి అంత సేవ చేసిందనమాట. ఒకళ్ళు సహాయం కోసం వెళ్ళిందనమాట. సహాయం చేయండి, ఇలా అనాథులు ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టాలంటే చేతిలో కిళ్ళి ఊసారంట. కిళ్ళి ఊస్తే ఈ చెయ్యి వెనక్కి పెట్టుకొని మళ్ళీ ఈ చేతితో సహాయం అడిగిందంట. ఎవరి కోసం? అనేక మందికి నిస్వార్థంగా సేవ చేయడం కోసం. అంత గొప్ప మహానుభావురాలు. అందుకే ఆమెకి 1979లో కూడా భారతరత్న, భారతదేశం యొక్క అత్యున్నతమైన గొప్ప పురస్కారం, గొప్ప బహుమతి అనమాట ఆమెకి లభించింది. నోబెల్ ప్రైజ్, ప్రపంచంలోనే చాలా గొప్ప ప్రైజ్ అనమాట.
అలాంటి నోబెల్ ప్రైజ్ కూడా గెలుచుకున్న మహనీయురాలు. మాచర్లలో అనేక సేవా కార్యక్రమాలు వృత్తిపరంగా టీచర్గా చేసుకుంటూ తాను చేయని సేవా కార్యక్రమం అంటూ లేదు. అనేక ప్రభుత్వం నుంచి కూడా అనేక అవార్డులు అనేకటువంటి సత్కారాలు పొందినటువంటి ఒక మహిళ ఉండి కూడా నేను ఒక ఈ మధ్యన రీసెంట్గా కూడా రాష్ట్ర ఎంప్లాయీస్ గౌరవాధ్యక్షులుగా కూడా గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది. అలాంటి శాంతిబాయి టీచర్ గారికి కూడా ముఖ్యంగా ఉదయపడేటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. మీకు నిజంగా పిల్లలకి ఇవ్వాల్సిన 2 ఆస్తులు ఉన్నాయండి. ఏమున్నా లేకపోయినా వాళ్ళకి చదివి ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, విలువలతో పెంచండి. విజ్ఞానాన్ని విలువల్ని ఇవ్వండి. అంతకు మించింది ఏమీ అవసరం లేదు. పిల్లలకు కూడా కొంచెం పరిశుభ్రత పాటించే విధంగా